సూళ్లూరుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం తాము మున్సిపల్ నిధులను ఖర్చు చేయమని, ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడించారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మున్సిపాలిటీలో ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, షార్ యాజమాన్యం సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కొన్ని పనులను ప్రతిపాదించనున్నట్లు, త్వరలో పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. అలాగే నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల అనుగుణంగా వారు మున్సిపాలిటీ నిధులను ఖర్చు చేసుకోవచ్చునని, వాటి గురించి మేము ప్రశ్నించమని అన్నారు. టిట్కో ఇళ్లను కూడా వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చినట్లు, మున్సిపాలిటీ అభివృద్ధి మా లక్ష్యంగా ముందుకు పోతామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, టీడీపీ నేతలు అలవల శ్రీనివాసులు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట పట్టణ మున్సిపల్ అధికారులని మరి శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వర్క్స్ గురించి కానీ, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం గురించి కానీ, రోడ్ల విషయం, గృహ నిర్మాణం, మరి మున్సిపాలిటీకి రెవెన్యూ విషయాన్ని గురించి, అదేవిధంగా స్థానిక సమస్యల మీదట ఎలాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నుంచి చేయగలవనే విషయాన్ని కూలంకషంగా చర్చించారు. మరి ఈ సందర్భంగా మేము ఒకటి మాత్రం మున్సిపల్ అధికారులకు తెలియజేశాం. కౌన్సిల్కి సంబంధించిన ఏ ఫండ్స్తో మాకు సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు కౌన్సిల్కి సంబంధించిన, మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతోటి ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె ప్రపోజ్ చేసేది ఉండదని చెప్పని క్లారిఫై చేసాం. మేము ప్రభుత్వం నుంచి అది ఎస్సీ సప్లాన్ కానీ, లేదా 15th ఫైనాన్స్ నుంచి కానీ, లేదా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా మేము ప్రభుత్వం నుంచి తీసుకొస్తే ఆ ఫండ్స్ తోటి వర్క్లను ప్రపోజ్ చేస్తామే కానీ మున్సిపల్ సంబంధించిన నిధులతో మాత్రం మా ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితుల్లో వర్క్స్ ప్రపోజ్ చేయాలని క్లియర్గా తెలియజేశాం. అది కౌన్సిల్ ఇష్టం. ఆ కౌన్సిలర్లు అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని మేము అంగీకరిస్తామే కానీ మేము ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలని చెప్పని మున్సిపాలిటీ మీద ఏ పరిస్థితుల్లో రుద్దం అని చెప్పని కూడా తెలియజేసింది. మరి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ రివ్యూలో మాకు ప్రధానంగా కనిపించింది త్రాగునీటి సమస్య. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 162 కోట్ల రూపాయలు సూళ్లూరుపేట పట్టణ దాహార్తికి మంజూరు చేస్తే గత 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని నడక నడిపించారు. 6 సంవత్సరాలైనా ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదంటే అది వైసీపీ ప్రభుత్వం అసమర్థత అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే అధికారులకి సూచనలు ఇచ్చింది ఈరోజు శాసనసభ్యురాలు గారు. త్రాగునీటికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి మంగళంపాడు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని, అదేవిధంగా పట్టణంలో ఎక్కడైతే ఓహెచ్ఎస్ఆర్లు కన్స్ట్రక్షన్ ప్రారంభమైందో అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని, పైప్ లైన్లు కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా కుళాయి కనెక్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది.
మరి తర్వాత టిట్కో ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. మరి అవి ఇప్పటికీ లబ్ధిదారులకి అందించలేదు. వాటిని కూడా తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వమని చెప్పి నేను శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. మరి ఏదేమైనా ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిల్ ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు ఈ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిన మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏ పరిస్థితుల్లో సూలూరుపేట మున్సిపాలిటీని ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేయాలని, ఇంకా అనేక రోడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది. అదేవిధంగా పార్కులు డెవలప్ చేయాల్సి వస్తుంది. మరి ఏ డెవలప్మెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఫండ్స్ తీసుకొచ్చి సూలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి శాసనసభ్యురాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని దూరంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనా దక్షుడు, మరి అదేవిధంగా ఆర్థిక నిపుణుడు, పేదలకి మంచి చేయాలనే తపన గల నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి దీవెనలతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు తొలి మహిళా అభ్యర్థినిగా ఎమ్మెల్యేగా గెలవడం అంటే అది ఆమె చరిత్ర సృష్టించింది. ఇది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల యొక్క విజయం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. 12,50,000 కోట్ల రూపాయలు ఆ గనుడు అప్పులు చేస్తే కేవలం 2,45,000 కోట్ల రూపాయలే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. మరి మిగతా డబ్బు ఏమైనట్టు? మరి నిన్న కూడా సమర్థించుకుంటున్నాడు. ప్రజలు చీకొట్టారు. నువ్వు చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము ఓటేస్తున్నాం, నువ్వు చేసిన దోపిడీలకి, నీ పార్టీ, నీ ప్రభుత్వం చేసిన దోపిడీకి మేము వ్యతిరేకంగా మేము ఓటేసినాం అని చెప్పినా కానీ ఇంకా కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా దుర్మార్గమైన మాటలు, ఎంత 10% కదా, అది చంద్రబాబు గారు మాయ మాటలు చెప్పాడని చెప్పి అనడం అంటే ఒక ఫ్యాసిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మున్సిపల్ ఆఫీసర్స్తో రివ్యూ జరిగింది. సూలూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు. సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికీ తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము. అలాగే రోడ్లు రిపేర్ చేయించమని, అలాగే ఈ షార్ వాల్ని జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్, అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర, వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్, అలాగే షార్ రోడ్లోని సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని షార్ వాళ్ళకి అడిగి తెలుసుకుంటాం. అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సూలూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు. దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడాము. అలాగే సూలూరుపేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము. అందరూ అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం వాకింగ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉంది.